హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకోసం టేస్టీ బగారా రైస్ ఎలా చేయాలి అని చూపించాలి అనుకుంటున్నాను. సో ఈ బగారా రైస్ చేయాలి అంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా వేరే ఏమైనా వెజిటేబుల్స్ మనం అందులో వేసుకోవాలి అనుకుంటే లైక్ ఆలు, బీన్స్ ఇలాంటివి కూడా మనం కట్ చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు మనకి మసాలా దినుసులు కూడా తీసుకోవాలన్నమాట. లవంగాలు, యాలకులు అండ్ ఇలాంటివి, దాల్చిన చెక్క, బగారాకు ఇవన్నీ తీసుకోవాలి. సో ఇది తయారు చేయడం ఎలా అంటే ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో అన్ని మసాలా దినుసులు మనం ఏవైతే తీసుకున్నామో బగారాకు, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేయాలన్నమాట. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం కొన్ని ఆనియన్స్, ఏవైతే ఆనియన్స్ కట్ చేసుకున్నామో ఆనియన్స్ మనం మొత్తం వేసేసి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి, అలాగే మనం ఏవైతే వెజిటేబుల్స్ తీసుకున్నామో క్యారెట్ కానీ, ఆలు కానీ, బీన్స్ కానీ, బఠానీ వేసుకోవాలి అనుకుంటే మనం ముందుగా నానబెట్టి దాని తర్వాత అవి వేసుకోవాలి. సో నేనైతే అవి ఏమి యాడ్ చేయలేదు, ఓన్లీ క్యారెట్ అండ్ ఆలు మాత్రం యాడ్ చేశాను. సో ఇవన్నీ వేసేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మిక్స్ అయిన తర్వాత అది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం దాంట్లోకి కొత్తిమీర, ఇంకా కరివేపాకు కూడా కావాలంటే వేసుకోవచ్చు. కరివేపాకు జనరల్లీ వేయదు, కొత్తిమీర వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. సో అది వేసేసి దాన్ని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి దాన్ని కాసేపు ఒక 2 to 5 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం దాన్ని మంచి కుక్ అవ్వనివ్వాలి. వెజిటేబుల్స్ ఎలాగో క్యారెట్ అండ్ ఆలు ఇవన్నీ సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి ఈజీగానే కుక్ అయిపోతాయి. ఇలా అది బాయిల్ అవుతున్న టైంలో మనము ఎంత అయితే రైస్ తీసుకోవాలి అనుకుంటున్నామో దానికి సరిపడా వాటర్ కూడా తీసుకోవాలి. సో నేను అది వెజిటేబుల్స్ ఈజీగా తొందరగా బాయిల్ అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేస్తే మనకి తొందరగా ఈజీగా ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది కాబట్టి. సో 1 cup ఆఫ్ రైస్ తీసుకుంటే దానికి మనము 2 cups ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా మనం మెజర్ చేసుకొని ఎన్ని కప్స్ ఆఫ్ రైస్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నామో దానికి డబల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ వెజిటేబుల్స్ ఏవైతే మంచిగా హాఫ్ అయినా కుక్ అయ్యాయి అనిపించిన తర్వాత మనం దాంట్లోకి ఎంత వాటర్ అయితే తీసుకుంటున్నామో, అంటే ఎంత రైస్కి ఎంత వాటర్ అయితే క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటున్నామో ఆ వాటర్ మొత్తం అందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. సో మూత పెట్టేసుకున్న తర్వాత మంచిగా బాయిల్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఎసరు పోస్తున్నాం అనమాట. సో అది బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే రైస్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా, సో ఆ బియ్యంని తీసుకొని వేసేసుకోవాలి. ఆ ఎసరులో, మసులుతున్న ఎసరులో బియ్యం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో అలా కలుపుకొని రైస్ మంచిగా ఉడుకుతుంది. సో మనం ఆల్రెడీ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలో వేసేసుకున్నాం కాబట్టి మంచిగా రైస్ అనేది కుక్ అయిపోతుంది. సో ఇలా మనకి మంచిగా కుక్ అయిపోయి బగారా రెడీ అయిపోతుంది. ఇలా వేడివేడి బగారా నార్మల్గా తిన్నా బాగానే ఉంటుంది, కాకపోతే చికెన్తో అండ్ వేరే కర్రీస్తో, వంకాయ మసాలా ఇలాంటి కర్రీస్తో చాలా అంటే చాలా బాగుంటుంది. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మాకేమైనా చెప్పాలి అనుకుంటే కొంచెం కమెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.